హాయ్ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే నేను గంజిపిండి చేయబోతున్నా. ఇది తెలంగాణలో చాలా అంటే చాలా ఫేమస్. ఎలా చేస్తారో మీకు చూపిస్తా పదండి. ముందుగా గంజిపిండి కావాల్సినవి పల్లీలు, శనగపప్పు, కరివేపాకు, బియ్యపిండి, కారం, ఉప్పు, ఇంకా జీలకర్ర. ఇంకా బియ్యపిండిని తీసుకోవాలి. బియ్యపిండిని తీసుకొని అందులో కారం, ఉప్పు, జీలకర్ర, నానబెట్టుకున్న శనగపప్పు అండ్ పల్లీలు, ఇంకా ఉల్లిగడ్డలు, కరివేపాకు అన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకొని ఒకసారి బియ్యపిండిని కలుపుకోవాలి. వాటర్ వేయకుండా ఒకసారి బియ్యపిండిని మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే మంచిగా అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఇంకా బియ్యపిండిని కలుపుతూనే ఉండాలి. ఇంకా అది ఒక ముద్దలాగా అవుతుంది. ముద్దలాగా అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. అప్పుడు కొంచెం నూనె యాడ్ చేసేసుకొని మనం పిండిలాగా చేసేసుకోవాలి. కొంచెం లావుగా ఉన్న గంజని తీసుకొని ఇంకా వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా కొంచెం నూనె పోసి ఒక ముద్దను తీసుకొని ఇలా గంజుకి ఇలా ఒత్తుకోవాలి. ఇలా మంచిగా అంటే మంచిగా కొంచెం పల్చగా కాకుండా మందం కాకుండా మంచిగా నీట్గా ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసేసి గంజుని ఇంకా పొయ్యి మీద పెట్టేసేయాలి. అలా పెట్టి ఇంకా 5 to 10 minutes అలా వెయిట్ చేయాలి. 5 to 10 minutes తర్వాత ఎలా అవుతుందో చూడండి, నేను చూపిస్తాను మీకు. గంజిపిండి రెడీ అయిపోయింది. ఇంకా నేను ప్లేట్లోకి తీసేసుకున్నా. ఇంకా తిని చూస్తున్నా ఎలా ఉంది టేస్ట్ అని. తిన్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్. మా అమ్మ ఇంట్లో చాలా అంటే చాలాసార్లు చేస్తుంది. మేము చాలాసార్లు చేసుకుంటాం. బాగుంది. మీరు కూడా తినండి. మీకు లాస్ట్లో ఒక చిన్న ముక్కు ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై